శుభోదయం. లలితా రూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు 6వ రోజు. విజయవాడలో వెలిసిన కనకదుర్గ అమ్మవారిని ఈరోజు మనం లలితా త్రిపుర సుందరి అలంకారంలో దర్శనం చేసుకుందాం. అలాగే వరంగల్లో వెలిసిన భద్రకాళిని అమ్మవారిని ప్రత్యేకించి ఈరోజు భవానీదేవి అలంకారంలో దర్శనం చేసుకుందాం. ఆ విధంగానే శ్రీశైలంలో వెలిసిన అమ్మవారిని ఈరోజు మనం కాత్యాయని అనే అలంకారంలో దర్శనం చేసుకుందాం. విశేషించి ఈరోజు మనం అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం కేసరి బాత్. అలాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమాడ వీధులలో ఈరోజు ఉదయం మోహిని అవతారంలో ప్రత్యేకించి దంతపు పల్లకి ఉత్సవం అనే ఉత్సవంలో దర్శనమిస్తూ ఉండగా ఈరోజు సాయంత్రం స్వామివారు గరుడ వాహనం పైన మనకు దర్శనమిస్తారు. సుపర్ణోసి గరుత్మాన్ అంటూ ఋగ్వేదం ప్రత్యేకంగా సౌపర్ణ సూక్తంతో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్ర విభాగాన్నే మనకు అందించింది. శ్రీవారు ఈ విధంగా గరుడోత్సవంలో విహరించే సమయంలో దర్శించుకుంటే సకల విధములైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనంతమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి అఖండమైన పుణ్యబలాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఈరోజు మనం ప్రత్యేకించి స్వామివారిని ఇలా గరుడోత్సవంలో గరుడ వాహనం పైన ఊరేగేటటువంటి స్వామిని దర్శనం చేసుకోవాలి అంటుంది సంప్రదాయం. గరుత్మంతుడు భక్త కోటిలో సర్వప్రప్రథమంగా పరిగణన చేయబడినటువంటి వాడు. మనకందరికీ కూడా ప్రతీకాత్మకంగా స్వామివారిని నిరంతరం సేవించేటటువంటి వాడు. స్వామివారి సన్నిధానంలో వివాహం కూడా చేసుకోకుండా జన్మించినది మొదలుగా తల్లికి ప్రీతికరంగా దాస్యం చేసి అందరికీ తన తల్లికి ఏ విధంగా దాస్య విముక్తిని పోగొట్టాలా అని ఆలోచన చేసి స్వర్గంపైకి దండెత్తి అక్కడ ఉండేటటువంటి అమృతాన్ని స్వీకరించి తీసుకువచ్చి తల్లికి దాస్య విముక్తిని కలిగించి నాగులకు శత్రువైనప్పటికీ ఆ పిమ్మట వారితో శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వలన సహచర్యం చేస్తూ ఒక పక్కన ఆదిశేషువు పైన స్వామివారి పవళించి ఉండగా స్వామివారి సన్నిధానంలో నిత్యము స్వామివారిని సేవిస్తూ తరించేటటువంటి పరమ భాగవతోత్తముడు గరుడాళ్వార్. వారిని ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ ఉత్సవంలో సేవించుకునే అదృష్టం ఏమిటి అంటే మనకందరికీ కూడా ప్రతీక ఆ గరుడాళ్వార్. ఇలా స్వామివారిని సేవించుకుందాం. మరోవైపున శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు మనం అమ్మవారిని ఇలా 6వ అలంకారంగా శ్రీశైలంలో స్కంధమాతగా దర్శనం చేసుకుంటూ ఉండగా మరోవైపున లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. లలితా పరమేశ్వరి ప్రసన్న వదనం, ప్రశాంతమైనటువంటి స్థిరచిత్తమైన స్వరూపం, భక్తులకు సాధకులకు ఏ విధంగా మనం కోరుకుంటే ఆ విధంగా దర్శనమిచ్చేటటువంటి స్వరూపం. ఇక్షుదండధారిణి అమ్మవారి పీఠ భాగంలో పరమేశ్వరుడు పవళించి ఉంటాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులంతా కూడా ఆ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇరువైపులా కూడా మహాలక్ష్మి మహాసరస్వతి వింజామరలు వీస్తూ ఉండగా చిరునవ్వులు చిందిస్తూ సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆ లలితా పరమేశ్వరిని ఈరోజు దర్శనం చేసుకుంటే చాలు ఈ జన్మకి అన్నంత తృప్తి మనకు కలుగుతుంది. అమ్మవారిని ఇలా అలంకారం చేస్తూ అదేవిధంగా ఈరోజు మనం 7 ఏళ్ల వయసు ఉండేటటువంటి బాలిక, ఆ అమ్మాయికి కాళిక అని పేరు. ఇలాంటి అమ్మాయిని ప్రత్యేకంగా కుమారి పూజగా అర్చించి ఆ అమ్మాయికి ప్రీతికరంగా శోభన ద్రవ్యములను అందజేయాలి. ఇందువలన శత్రునాశనం కలుగుతుంది, శత్రువులపైన మనం విజయం సాధించగలుగుతాం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. కనుక ఈరోజు మనం ఈ విధంగా అమ్మవారిని లలితా పరమేశ్వరి స్వరూపంలో దర్శనం చేసుకుందాం. బీజాక్షరాలతో మంత్రములతో మనకు శక్తి కలిగితే లలితా పరమేశ్వరి నామావళిని, అష్టోత్తర నామావళిని లేదా లలితా సహస్రనామావళిని పారాయణం చేద్దాం. అలాగే శ్రీవారి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు.